నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యానికి బాటలు వేసింది ప్రజా సంకల్ప యాత్ర. కొత్తపాలెం ర్యాలీలో మంత్రి ముత్తంశెట్టి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలి. నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. చైతన్య యాత్రలో సిపిఎం నేతలు మండిపాటు. రాష్ట్రంలో 3 ఏళ్ల క్రితం ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సంక్షేమ రాజ్యానికి బాటలు వేసిందని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. 89వ వార్డు వైకాపా అధ్యక్షుడు దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో కొత్తపాలెంలో ప్రజలతో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలను అధికారం చేపట్టిన ఏడాదిన్నరలోనే 90% అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ఇచ్చిన హామీలతో పాటు మరిన్ని హామీలను అమలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్ అన్నారు. అభివృద్ధి సంక్షేమ ఫలాలను పేదలకు అందిస్తుంటే చూసి ఓర్వలేని విపక్షాలు బురద జల్లుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు బెహరా భాస్కర్ రావు, ఆల్లా పైడిరాజు, జియానీ శ్రీధర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుసు మొన్నే మీ నేతలతోనే ఎల్టీ కాలేజ్ జరిగినప్పుడు చాలా మంది ఇబ్బంది పడ్డారు, కొంతమంది చనిపోయారు. చాలా మంది ఊహించారు ఏదో ప్రభుత్వం మంత్రి మూసేది, ఏదో నష్టపరిహారం చెల్లిస్తుంది. అనేకమైనటువంటి విషయాలు ఆయన తీసుకురావడం, అనేకమైనటువంటి సమస్యల్ని ఆయన అవగాహన చేసుకోవడం, అధికారంలోకి వచ్చిన అన్ని కాలంలోనే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని 90% పరీక్షలుగా నెరవేర్చినటువంటి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే అది ఒక్క మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అలాంటి గొప్ప మనసున్నటువంటి ముఖ్యమంత్రి అలాగే వెంకటరమణ కోనలే, వైఎస్ఆర్ కోనలే, అలాగే ఈ బడ్జెట్ ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన లీడర్స్, అలాగే 3 గంటల నుంచి ఎంతో ఓపికగా ఇక్కడ ఉన్న అక్క చెల్లెలందరికీ, ఆర్పీలకి, వాలంటీర్లకి, ఎస్ఎల్ఎఫ్ లీడర్లకి, రైతులను, రైతు కూలీలు చేసే 3 బిల్లులను కేంద్రం తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నగర కమిటీ అధ్యక్షుడు సంకు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న రైతు బజార్ వద్ద సంతకాల సేకరణ చేపట్టింది. ఈ కార్యక్రమానికి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. దేశానికి వెన్నెముక అయిన రైతును కూలీగా మార్చేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చేలా నూతన బిల్లును రూపొందిస్తోందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ విధానాలతో ప్రజలు, కార్మికులు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని నగర అధ్యక్షుడు శంకు వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిఏ నారాయణరావు, బమ్మిడి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి పిలుపు మేరకు మా యువ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రథసారథి శ్రీ సాకే శైలజనాథ్ గారు రూపొందించినటువంటి 2 కోట్ల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు పశ్చిమ నియోజకవర్గం దక్షిణ నియోజకవర్గం సింకాబాయ్ గారి ఆధ్వర్యంలో సేవాదళ గంగాధర్ గారు ఇద్దరు సంయుక్తంగా నిర్వహించినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి
నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ శంకు వెంకటేశ్వర గారి అధ్యక్షత వహిస్తూ ఈరోజు ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారాయణరావు గారు, గుత్తుల శ్రీని గారు, అలాగే రామదాస్ గారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునందాదేవి, పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులు అందరూ కూడా పాల్గొన్నారు. మేమందరం డిమాండ్ చేస్తున్నది ఒకటే, రైతులకు ఏదైతే మీరు మూజమాణి ఓటు ద్వారా పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి 3 బిల్లులను వెంటనే రద్దు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ దేశానికి వెన్నెముకైన రైతులను రక్షించాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఎద్దు ఏడ్చిన సేద్యం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడు కూడా ముందుకెళ్ళమని చెప్పి పెద్దలు చెప్పారు. మరి అటువంటి రైతాంగ వ్యవస్థని రైతుల్ని తీసుకువెళ్లి కార్పొరేటివ్ సంస్థలకి తాకట్టు పెట్టేటువంటి మోడీ గారి ఆలోచనని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మా ఈ కార్యక్రమాలని విస్తృతంగా చేస్తాం దేశవ్యాప్తంగా అని చెప్పి తెలియజేస్తాం. దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మహమ్మద్ అలీ సింకాబాయ్ మరియు ఆయన ఆధ్వర్యంలో సిటీ కాంగ్రెస్ తరఫున మన గంగాధర్ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సోదరుడు పిసిసి జనరల్ సెక్రటరీ జిఏ నారాయణరావు గారు, అలాగే మరొక సోదరుడు గుత్తుల శ్రీనివాస్ గారు, అలాగే మిగతా సోదరులందరూ షేక్ అఫ్రోజ్ మరియు మా ముస్లిం సోదరులు రామదాసు భీముల నుంచి పెద్ద ఎత్తున మహిళలు అందరూ పాల్గొన్నారు. బీజేపీ దారుణమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈరోజు డిమానిటేషన్ నోట్లు రద్దు చేసి వాళ్ళకి ఇదే రోజు 4 సంవత్సరాలు అయింది. దానివల్ల జీడిపి గ్రోత్ కంప్లీట్గా పడిపోయింది. రైతుల్ని రైతు కూలీలుగా మార్చి అదానీలకి అంబానీలకి కట్టబెట్టాలని బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున మొత్తం ఆస్తులను ప్రజలను అందరినీ కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం జరుగుతుంది. దానికి నిరసనగా ఈ రోజు రైతుల తరపున సిటీలో మేమందరం రైతుల దగ్గరికి వెళ్ళి రైతు బజార్లో ప్లస్ రైతులందరికీ మద్దతుకు కూడగట్టుకోవడానికి సంతకాల సేకరణ మొదలుపెట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు విధానాలను నిరసిస్తూ సిపిఎం గాజువాక ఆటోనగర్లో ప్రచార యాత్ర నిర్వహించింది. పాలకులు చేపడుతున్న విధానాలతో ఎదురయ్యే ఇబ్బందులపై ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మోడీ సర్కార్ నిత్యావసర సరుకుల చట్టంలో చేసిన సవరణ వల్లే ధరలు ఆకాశాన్ని అంటున్నాయని సిపిఎం నేత సుబ్బారావు ఆరోపించారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను నిర్వీర్యం చేసి అంబానీ అదానీలకు మేలు చేస్తున్నారని, ఇలాంటి విధానాలు విడగపోతే పోరుబాట తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఒక ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తాలూకు ట్రేడ్ యూనియన్ తప్ప అన్ని ట్రేడ్ యూనియన్లో దేశంలో ఉన్నటువంటి సంఘాలన్నీ ఐక్యంగా రేపు 26 నవంబర్ 27 సమ్మెకి పిలిపించాయి. అత్తారు దేశవ్యాప్తంగా. ఎందుకు? ప్రపంచంలోనే మన దేశం కాదు, ఏ దేశమైనా, ఏ ఊరైనా, ఏ ఫ్యాక్టరీ అయినా మెజార్టీ కార్మిక వర్గం 100కి 90 మంది ప్రపంచంలో ఉన్నవాళ్ళు కార్మికులే. కార్మికులు అంటే విద్యుత్ కంపెనీ కూడా ఒకటే కాదు, డైలీ లేబర్, వ్యవసాయ కార్మికుడు కష్టపడి 90 మంది శ్రమీయుల వల్లే ఈ దేశంలో సంపద వస్తుంది, లేదా మనం మెతుకులు తినలేము. మరి అట్లా 190 మందితో వచ్చినటువంటి సమాజాన్ని 100కి 5-10 మంది ఉన్న డబ్బు ఉన్న వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఫిరాజు వెళ్ళాలి, అది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే 100కి 90 మంది ఐక్యత లేకపోవడం, కులాలుగా మతాలుగా చీల్చేయడం, కార్మికవర్గం అంతా ఒకటే అనే భావం లేకపోవడం, ఈవేళ మనం దోపిడీకి గురవుతున్నాం కూడా మన జీవితాలు ఎలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనం కష్టపడి పనిచేసి ఉత్పత్తి చేయించే వాళ్ళకి కూల్ లేదు, గంజి తాగుతున్నాం. లోకల్గా మన మీద కత్తనం చేసేవాడు మాత్రం మేడల్లో మిద్దెల్లో వేసి వెళ్ళి ఉంటున్నాడు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎవరో సోవియట్ కంట్రీ ఉంది ఒకటి, ఇవాళ పతనం అయింది. పార్టీ అధికారంలో ఉండడం, ప్రజల కోసం శ్రేయస్సుకునే పార్టీ అధికారంలో ఉండడం, అట్లాంటి వామపక్షాలు సిపిఎం పార్టీ అధికారం ఉంది. కాబట్టి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు పాదయాత్రలతో దూసుకుపోతున్నారు. 3వ రోజు జీవీఎంసీ 42, 55 వార్డుల్లో పాదయాత్ర నిర్వహించారు. అక్కైపాలెం, జగన్నాథపురం, ధర్మానగర్, జాషువానగర్ తదితర ప్రాంతాల్లో ఈ పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా 90% హామీలను అమలు చేసిన ఏకైక నేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.
ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలను ఏడాదిన్నరలోనే అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు.